హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మనం చూసినట్టయితే మనకు ఎఫ్బిఓ, ఏబిఓ, ఎఫ్ఎస్ఓ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి నిన్న మార్నింగ్ సెక్షన్ ఎగ్జామ్ జరిగింది. మరి ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి మధ్యాహ్నం సెషన్ జరిగింది. మరి మొత్తం ఎంత వేకెన్సీ వచ్చాయి, ఎంతమంది అటెండ్ కావడం జరిగింది, ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఉంది, ఏ లెవెల్లో ఉంది, మరి ఎవరు ప్రిపేర్ కావచ్చు, మెయిన్స్కి ఎవరెవరు ప్రిపరేషన్ కొనసాగించాలి అనేది ఇక్కడ చూడబోతున్నాం. మరి ఓవరాల్ ఒక వ్యూ అనమాట. సో మొత్తం చూస్తే ఎఫ్బిఓ, ఏబిఓకి సంబంధించి మొత్తం అప్లికేషన్ సంఖ్య 1,17,958 రావడం జరిగింది. సో ఫస్ట్ అందరూ కూడా చాలా మంది అప్లై చేయలేదు, 40,000 అనుకోవడం జరిగింది. స్లో లాస్ట్ మినిట్ వచ్చేది మంచిగా వెళ్ళిపోయింది. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి చాలామంది అప్లై చేయరు అనుకోవడం జరిగింది. కానీ అందరూ బాగానే అప్లై చేశారు. కానీ ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళ సంఖ్య 97,038. అంటే దాదాపుగా ఇది ఎంత సమానంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానిస్టేబుల్స్ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య అది. సో మెయిన్స్కు క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య దాదాపు 93,000 ఆ సంఖ్యతో సమానంగా ఉంది. మరి ఎఫ్ఎస్ఓకి సంబంధించి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి మొత్తం అప్లికేషన్ సంఖ్య 19,568 రావడం జరిగింది. సో అటెండ్ అయిన వాళ్ళ సంఖ్య 15,412. అంటే దాదాపుగా ఇక్కడైనా అక్కడైనా 80% మెంబర్స్ మాత్రమే అటెండ్ కావడం జరిగింది. 80% ప్లస్ అటెండ్ కావడం జరిగింది. మరి చూస్తే ఈ యొక్క ఎఫ్బిఓ అండ్ ఏబిఓ సంబంధించి చూస్తే మనం అందుకున్న అంచనా కంటే ఎగ్జామ్ పేపర్ అయితే చాలా ఈజీగా ఉందని చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా ఎగ్జామ్ టైం తక్కువ ఉన్నప్పటికీ కానీ ఎగ్జామ్ చూసినప్పుడు చాలా ఈజీగా ఉందని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ అన్నీ కూడా స్టాటిక్ జీకే మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దండిగా ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జిల్లాల సమాచారం మీద, ఆంధ్రప్రదేశ్ న్యూస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది జనరల్ స్టడీస్ పరంగా. సో అసలు ఎవరు ఊహించలేదు, అంత సింపుల్గా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ అయినా కానీ, ఆంధ్రప్రదేశ్ జిల్లాల కొత్త జిల్లాల సమాచారం అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ బర్డ్ శాంక్చురీస్ వాటి మీద కానీ, మరియు ఈ కవుల మీద అయితేనేమి. సో మొత్తం మీద అయితే మాత్రం పేపర్ ఓవరాల్గా అయితే మాత్రం ఈజీ టు మోడరేట్ అని చెప్పచ్చు, ఈజీ అని చెప్పచ్చు. మనం మొత్తం మీద పేరు అయితే మాత్రం ఈజీనే. ఓకే, సో ఈజీ టు మోడరేట్ అని చెప్పచ్చు. సో బాగా చదువుకునే వాళ్ళకు పేపర్ మాత్రం చాలా ఈజీగా ఉంది. కొంచెం అయిన వాళ్ళు మోడరేట్, డిఫికల్ట్ అని చెప్పే ప్రసక్తి లేదు. సో పేపర్ అయితే మాత్రం డిఫికల్ట్ కానే కాదు. సో ఏదో జనరల్ స్టడీస్ అయితేనేమి, లేకుంటే మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్ పరంగా అయితేనేమి పేపర్ అయితే మాత్రం ఇది హార్డ్ కాదు. సో చాలామంది బయటకు వచ్చిన తర్వాత చెప్పేది అంటే, సార్ మాకు ఖచ్చితంగా 80+ మార్క్ వస్తాయని చెప్పడం జరిగింది. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఇక్కడ మాకు నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి, ఇప్పటికే కీ కూడా వచ్చింది కాబట్టి, ఎవరికైతే 40%, 35%, 30% వాళ్ళకు ఉందో, క్వాలిఫై ఉందో, వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం అందరినీ కూడా మెయిన్స్ ఎగ్జామ్కు మరియు రన్నింగ్ వాకింగ్ టెస్ట్కు అనేది కాల్ ఫార్ చేస్తారు. కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే మీరు బాగా చేసుకోండి ఇప్పటి నుంచే. ఓకే, మరి మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం ఇప్పుడే స్టార్ట్ చేయండి. మెయిన్స్ ఎగ్జామ్కు నేను క్వాలిఫై అవుతానో కాలేదో అని డౌట్ ఇవ్వద్దు. ఇప్పటికే కీ వచ్చేసింది. మరి మీరు కూడా ఏం చేస్తారంటే, మీరు ఒకవేళ మీరు 40%, 35% ఎవరెవరు కేటగిరీలో వాళ్ళైతే ఉన్నారో అది మార్కు క్రాస్ అయిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా మెయిన్స్కు మీరు ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అని నేను చెప్తున్నా. సో డోంట్ వేస్ట్ టైం. ఎందుకంటే మళ్ళీ మనకు టైం ఇదే ఉంటుంది. ఇది ప్రిలిమ్స్ కాబట్టి పేపర్ ఈజీగా ఉంది. మరి ఇదే లెవెల్ మనకు ఉంటుందా మెయిన్స్ అంటే చెప్పలేం. ఇప్పటి నుంచే మరిలో మాకు దాదాపు మనకు మినిమం 2 months టైం ఉంటుంది. కాబట్టి మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఇప్పటి నుంచే మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. నెగిటివ్ మార్క్ ఉంది. సో నెగిటివ్ మార్క్ ఉంది. జీకే పరంగా, కరెంట్ అఫైర్స్ పరంగా అయితే మాత్రం పేపర్ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ ఎంజాయ్ చేశారు. ఈవెన్ జనరల్ సైన్స్లో కూడా. సో జనరల్ సైన్స్లో కూడా జనరల్ టాపిక్స్ వెరీ డెప్త్ సబ్జెక్ట్ లేకుండా జనరల్ ఓవరాల్ వ్యూగా ఫారెస్ట్ల మీద, రిజర్వ్ ఫారెస్ట్ టైగర్ ప్రాజెక్టులు అయితేనేమి, తర్వాత అభయారణ్యాలు, వీటి మీద సింపుల్గా అన్ని తెలిసిన వాటి మీదనే క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి వచ్చిన వెంటనే బయటకి అందరూ కూడా చాలా హ్యాపీగా ఖుషిగా వచ్చారనమాట. మరి అదే ఖుషితో, అదే ఉత్సాహంతో మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే మాత్రం మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. మీకు జీకే పరంగా, కరెంట్ అఫైర్స్ పరంగా మన దగ్గర CA బ్రహ్మాస్త్ర 360 అనే పేరుతో మన దగ్గర కోర్స్ ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్ లింక్ ఉంది. సో మీ యొక్క లింక్ తీసుకొని మనకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు కంటెంట్ అయితేనేమి, వన్లైనర్ అయితేనేమి, MCQ అయితేనేమి, మరి స్ట్రాటజీగా పరంగా అయితే మాత్రం ఇక్కడ మీకు క్లాసెస్ ఉంటాయన్నమాట. సో ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 8688080802 అయితే మీరు కాల్ చేయండి. సో మొత్తం మీద మాత్రం మిత్రమా పేపర్ అనేది మాత్రం చాలా ఈజీ, అనుకున్న హార్డ్గా లేదు. అయితే ఎఫ్ఎస్ఓకి సంబంధించి మాత్రం పేపర్ కొంచెం తొక్కినాడు. ఎఫ్బిఓ, ఏబిఓ అయితే మాత్రం పేపర్ లైట్గా తీసుకోవడం జరిగింది. కానీ ఎఫ్ఎస్ఓ పరంగా అయితే మాత్రం పేపరు మరీ అంత ఈజీ లేదు. ఇక్కడైతే మాత్రం మనం ఏం చెప్పొచ్చు అంటే ఈజీ కాదు కానీ మోడరేట్ టు డిఫికల్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా ఎవరైతే క్వాలిఫై అయినారో
క్వాలిఫై అవుతారో మీరందరూ కూడా నిరభ్యంతరంగా మెయిన్ ఎగ్జామినేషన్కు ప్రిపరేషన్ కొనసాగించండి. ఇది ప్రిలిమ్సే కాబట్టి ఓకే, మరి మెయిన్ ఎగ్జామినేషన్లో అందరినీ క్వాలిఫై ఇచ్చాడు కదా, ఎన్ని పోస్ట్స్ అయితే ఉంటాయి అన్ని పోస్టులకి అంతమందికి జాబ్లు ఇస్తారు కాబట్టి ఇది ఒక కసిగా చదవండి. ప్రస్తుతానికి మాత్రం మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్స్ లేవు కాబట్టి ఇది ఉన్నది ఇదే కాబట్టి మీరైతే బాగా చదవండి. మరి ఎవరైతే క్వాలిఫై కాలేకపోయినారో వరి కాలం అవసరం లేదు. మనకు ఈ యొక్క ఇయర్లో ఖచ్చితంగా కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ, డిప్యూటీ జైలర్స్ అండ్ జైల్ వార్డర్స్ రూపంలో మనకు మరో భారీ నోటిఫికేషన్ రాబోతా ఉంది. దానికై ఇప్పటి నుంచే మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి, ఎగ్జామ్ ప్రిపరేషన్ కొనసాగించండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.